మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం ప్రారంభమయ్యింది. ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ఇష్టం. కార్తీక మాసం రాగానే అందరిలో తెలియని ఒక ఉత్సాహం వస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అందరూ ఎంతో నియమంగా ప్రొద్దునే లేచి కార్తీక స్నానాలు చేస్తారు. తులసి పూజ చేస్తారు. ఇంట్లో మరియు దేవాలయంలో దీపాలు పెడతారు. కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి లేదని పురాణాలలో కూడా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అయితే ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు కార్తీక మాసంలో ఈ కూరను తినకూడదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో తెలియక ఈ కూరలను వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. పరమ దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. ఈ కార్తీక మాసంలో పొరపాటున ఈ కూరను తింటే మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు కష్టాలు వస్తూనే ఉంటాయి. పైగా ఈ కూర తిని మీరు కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం రాదు అని శాస్త్రాలలోనే ఉంది. కనుక కార్తీక మాసంలో అసలు ఈ కూరను తినవద్దు. నెల రోజులు నాన్ వెజ్ తినకూడదనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, కూరగాయలు కూడా కొన్ని కూరగాయలను తినకూడదు. ఈ విషయం చాలామందికి తెలియక కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని కూరగాయలు షాపుకు వెళ్ళి అన్ని రకాల కూరగాయలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కూరగాయలతోనే కూరలు వండి తినేసి పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆ కూరగాయలను తినటం వలన మీరు చేసే పూజలు కూడా వృధాగా పోతాయి. పూజకు ఫలితం అనేది రాదు. కనుక కార్తీక మాసంలో ఈ వెజ్ కూరలను తినవద్దు. ఇంట్లో అస్సలు వండవద్దు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక పరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. మరి ఇంతకీ కార్తీక మాసంలో ఏ కూర తినకూడదు, ఏ కూరను తప్పకుండా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెల రోజులు భక్తులు ఎంతో నిష్టగా దీపారాధన చేస్తారు. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కింద ఈ ఆకును పెడితే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకుపై దీపం పెడితే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు అని శాస్త్రం చెప్తుంది. కార్తీక మాసంలో ఈ ఆకు మీద దీపాలు పెట్టడం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. పేదరికం పోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన మీరు చేసే దీపారాధనకు 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసం హిందూ చాంద్రమానంలో ఎంతో పవిత్రంగా భావించే నెల. పౌర్ణమి సమయానికి చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలను శైవ వైష్ణవ సాంప్రదాయాలు సమానంగా ఆరాధించే కాలంగా పేర్కొంటాయి. అందువల్లే ఈ నెలలో శివునికి రుద్రాభిషేకం, బిల్వార్చనలతో పాటు విష్ణువుకు తులసి దళములతో అర్చనలు, పారాయణలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుచిగా ప్రార్థనలు చేయటం, శివకేశవుల నామస్మరణ చేయటం ఈ మాసంలోని ముఖ్య ఆచారాలు. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. విష్ణుదేవునితో సమానమైనటువంటి దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవటము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానాన్ని చేయటము, దీపారాధన చేయటము, భోళాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయటం, నుదుట విభూదిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసిమాలను ధరించటం, రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించటము, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయటము ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలన్నీ మూట కట్టుకుని తెచ్చే పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటు లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేస్తారు. దీనినే కార్తీక స్నానం అంటారు. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడిని కానీ విష్ణువును కానీ లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించటం వలన
అర్ఘ్యాదులు ఇవ్వటం వలన కురుక్షేత్రం, గంగా నది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు అందుతాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నక్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ, పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమోపేతమైనది. శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం, సాయంకాలం దీపారాధన చేయటం దైవ అనుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరించుకుపోతాయి. జ్ఞానము, మోక్షము, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపం దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. ఈ మాసంలో నదీమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు భక్తులు. దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదిలో విడుస్తూ ఉంటారు. దీప కాంతి పుంజం చీకట్లను తొలగించే కాంతి పుంజం. చీకటిని ఏ విధంగా ఈ దీపకాంతులు ప్రాలదోరుతూ ఉంటాయో అదే రకంగా అజ్ఞానాన్ని, అశాంతిని తొలగిస్తాయి. మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తూ ఉంటారు భక్తులు. తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయము, సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచుతారు. ఎలాంటి కాలుష్యపూరిత వాయువులను ఇంటిలోనికి రానియకుండా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరము, అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది. రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని చెప్తూ ఉంటారు. కేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఈ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం పితృదేవతల మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కార్తీక ధ్రువ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తూ ఉంటారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని, త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. దీనికి పూజ చేసి దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాట తీయవచ్చు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక నమస్కారం చేసుకున్నా చాలు, మంచి ఫలితం వస్తుంది. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు అంటే మీరు ఇంట్లో దీపం పెట్టినప్పుడు అయినా, లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు అయినా, లేదా గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుని అనుగ్రహం కలిగి కటిక పేదవారు కూడా ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆకు ఏమిటి అంటే మారేడు ఆకు.
సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మారేడు ఆకు ఉంచి ఆ మారేడు ఆకుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత ఆ ఆకు మీద ప్రమ్మిద ఉంచి నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన ముఖ్యంగా శివుని అనుగ్రహం అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు మీకు ఏమైనా జాతక దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సకల దరిద్రాలు తొలగిపోతాయి. పేదరికం పోతుంది. సిరి సంపదలు కలుగుతాయి. ఎందుకంటే మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిసి ఉంటాయి. ఇవి శివుని 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెప్తూ ఉన్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుని చల్లని చూపు మన మీద పడుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో మారేడు ఆకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పేదరికం పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట దగ్గర అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. కార్తీకం సర్వమంగళకర మాసం. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి అసలైన విలాసం. భక్త జనకోటికి శుభకరం. హరిహరాదులకు ప్రీతిపాత్రం. మానవాళికి కొంగు బంగారం. ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం. మాసంలో ఇచ్చే దానం అత్యంత పుణ్యఫలప్రదం. ఈ మాసంలో చేసే జపం ఎన్నో నిర్మల్యకారకం. వ్రత సంపత్కరం. ఈ మాసంలో వెలిగించే దీపం శుభకరం. స్థితి లయకారులైన లక్ష్మీపతి గౌరీపతులు ఏకోన్ముఖులై జీవజలాన్ని అందుకునే గొప్ప సమయం. కార్తీక మాసం సర్వ పాపాలను కడిగేస్తుంది. సకల శుభాలను కలిగిస్తుంది. నిజానికి కార్తీక మాసంలోని ప్రతిరోజు ఓ పర్వదినమే. ఈ మాసం వన విహారాలకు వన భోజనాలకు అనుకూలమైన కాలం. కేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు భక్త జనవాళికి లభించిన గొప్ప వరం కార్తీకం. కార్తీక మాసం వచ్చేసరికి సూర్యరశ్మి తగ్గిపోతుంది. చలి పెరిగిపోతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి. ఆల్రెడీ రోగాలు ఉన్నవారికి ఆ రోగాలు ఇంకా పెరుగుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి మన మహర్షులు కొన్ని ఆహార నియమాలను ఏర్పాటు చేశారు. ఈ ఆహార నియమాలు పాటిస్తే మనకే మంచిది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పద్మపురాణంలో చెప్పిన దాని ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. నాన్ వెజ్ని పూర్తిగా ఆపేయాలి. గుడ్లు, చికెను, మటను, రొయ్యలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, పీతలు ఇలాంటివేమీ కార్తీక మాసంలో ముట్టకూడదని ధర్మ పురాణంలో ఉంది. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కూడా తినకూడదు. కనుక కార్తీక మాసంలో ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండవద్దు. ఈ మాసమంతా కూడా ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ నెలలో నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లోనే కాదు బయట నూడిల్స్ బళ్ళ దగ్గర, రెస్టారెంట్లలో, బజ్జీల బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. నూడిల్స్ రూపంలో, పిజ్జాల రూపంలో, బజ్జీల పకోడీల రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో ఇంట్లో బయట ఎక్కడా కూడా నీచు కలిగిన పదార్థాలను తినవద్దు. కాదని కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే మరుజన్మలో పందులుగా పుడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాంసం తినకుండా జాగ్రత్తగా ఉండండి. కానీ కొంతమందికి ఆరోగ్యం బాగుండదు. అలాంటి వారిని డాక్టర్స్ తప్పనిసరిగా మాంసం తినమని చెప్తారు. అలా ఆరోగ్యం బాగోలేని వారు నిశ్చింతగా నాన్ వెజ్ తినవచ్చు. ఎందుకంటే మన శాస్త్రాలలో ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలు పాటించకపోయినా ఏ దోషం ఉండదని చెప్పారు కనుక
తప్పదు అనేవారు నాన్ వెజ్ తినవచ్చు. అలాగే కొంతమంది భర్తలు నాన్ వెజ్ వండమని భార్యను కొడుతూ ఉంటారు. అలా మాట వినని భర్త ఉన్న భార్యలు నాన్ వెజ్ వండేసి వారికి పెట్టేయండి. అంతేగాని మీరు గొడవలు పడవద్దు. వీలైన వారు మాత్రం నాన్ వెజ్కి దూరంగా ఉండండి. అయితే కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే కార్తీక మాసంలో మాంసాహారం ఒకటే కాదు, కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. కాదని ఈ కూరగాయలు తింటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం రాదు. మరి కార్తీక మాసం 30 రోజులు ఏ కూరగాయలను తినకూడదు అనే విషయానికి వస్తే ములక్కాడ, సొరకాయ, వంకాయ, గుమ్మడికాయ, ముల్లంగి, పుట్టగొడుగులు ఈ కాయగూరలను కూడా కార్తీక మాసంలో తినకూడదు. కూరల రూపంలోనే కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, వడియాల రూపంలో కావచ్చు, పప్పుల్లో సాంబారుల్లో కలుపుకొని కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ నెల రోజులు ఈ కూరగాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా లేనిపోని కష్టాలు వస్తాయి. మీరు చేసే పూజలకు ఫలితం రాదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి పోతారు. చాలామందికి కార్తీక మాసంలో ఈ కూరగాయలు తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ కార్తీక మాసం నెల్లాళ్ళు మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు. కనుక ఎవ్వరు ఈ నెల రోజుల పాటు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. బూడిద గుమ్మడికాయను, తీపి గుమ్మడికాయను రెండింటిని కార్తీక మాసంలో తినకూడదు. కొంతమంది వీటితో జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ గుర్తుంచుకోండి, కార్తీక మాసంలో ఈ జ్యూసులు తాగకూడదు. గుమ్మడికాయ కూరను కూడా తినకూడదు. ఈ కూరలే కాక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ వాడకూడదు. పుచ్చకాయ, వెలక పండును కూడా తినకూడదు. అలాగే ఎక్కువ నూనెతో వండే ఫ్రై కూరలు, బాగా ఫ్రై చేసినవి తినకూడదు. నూనె తక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. ఇవే ఈ కార్తీక మాసంలో పాటించవలసిన ఆహార నియమాలు. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన కూర ఒకటి ఉంది. మరి ఆ కూర ఏమిటి అంటే కంద బచ్చలి కూర. అంటే కందదుంప ఉంటుంది కదా, ఆ కందదుంపను మరియు బచ్చలి కూరను కలిపి వండుకొని తినాలి. కార్తీక మాసంలో ఈ కంద బచ్చలి కూరను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది, అంత మంచి జరుగుతుంది కూడా, అంత ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ కూరను ఒక్కసారి అయినా తినండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.